నమస్తే, వెల్కమ్ టు ససి టీవీ. భార్య భర్తల బంధంలో గొడవలు, వివాదాలు ఉన్నప్పటికీ ప్రేమ మాత్రం అలానే ఉంటుంది. ఒకరినొకరు ఎప్పుడూ కించపరచకూడదు. మాటలు లేదా చేతలతో భాగస్వామిని ఇబ్బంది పెట్టకూడదు. పొరపాటును కూడా భాగస్వామి ముందు ఈ విషయాలు చెప్పకూడదు. భార్య భర్తల బంధం ఎంతో అపురూపమైంది, అంతేకాదు చాలా సున్నితమైంది కూడా. ఈ సంబంధంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ జీవితమంతా కలిసి గడపాలి, ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవాలి. ఈ బంధం ప్రేమ, కోపం, బాధ్యతలతో నిండుంటుంది. భార్యాభర్తల బంధంలో గొడవలు, వివాదాలు ఉన్నప్పటికీ ప్రేమ మాత్రం అలానే ఉంటుంది. భాగస్వామి హృదయాన్ని గాయపరిచే లేదా సంబంధంలో చీలికను దృష్టిలో పెట్టుకొని కొన్ని మాటలకు దూరంగా ఉండాలి. మాటల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. భాగస్వామి ముందు మాట్లాడకూడని విషయాల గురించి ఇక్కడ చూద్దాం. సరిపోల్చడం. చాలా మంది భార్యాభర్తలు చేసే తప్పిదే. ఉదాహరణకు, భార్య పక్కింటి భర్త ఆయన తన వైఫ్ ను సినిమాకు తీసుకువెళ్ళాడు, నగలు బట్టలు కొనించాడు. మీరు మాత్రం ఇలాంటి పనులు చేయడం లేదు అని పోల్చకండి. ఇది వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుంది. స్నేహితులు, బంధువులు, సెలబ్రిటీలతో పోలిక ఎప్పటికైనా మీ బంధాన్ని నాశనం చేస్తుంది. భార్యలే కాదు, భర్తలు కూడా అప్పుడప్పుడు ఇతరులతో పోలుస్తారు. ఆమె కూర బాగా చేసింది అని, ఆ అమ్మాయి డ్రెస్ బాగుంది అని, నీది బాగోలేదు అని పోల్చకండి. ఎప్పుడు ఇంతే. ఈ మాట మాత్రం అస్సలు అనకండి. నువ్వెప్పుడు ఇంతే, ఇలానే చేస్తావు అనే మాటలు భాగస్వామికి కోపాన్ని తెప్పించగలవు. ఇది సంభాషణ వాతావరణాన్ని కూడా పాడు చేస్తుంది. ఇలాంటి మాటల వల్ల సమస్యలకు పరిష్కారం దొరకదు, మీ సమస్యల్ని మరింత కఠినం చేస్తుంది. వెటకారంగా నవ్వడం. ప్రతి వ్యక్తికి సొంత కలలు, లక్ష్యాలు ఉంటాయి. ఆ కలలు గురించి వారు చెప్పినప్పుడు మీరు నవ్వడం, వెటకారంగా మాట్లాడడం ఎంత మాత్రం మంచిది కాదు. అది వారి విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. భాగస్వామిని ప్రోత్సహించే బదులు వారిని నిరుత్సాహపరుస్తారు. అంతేకాకుండా వారికి మీ మీద కోపం తెప్పించే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఎప్పుడూ ఇలాంటి పనులు చేయకండి. భాగస్వామి కుటుంబం గురించి ప్రతికూలంగా. భార్య భర్తల మధ్య ఎప్పుడూ ఈ వాదన ఉంటూనే ఉంటుంది. భర్త లేదా భార్య తమ భాగస్వామి కుటుంబం గురించి చిన్న చూపుతో మాట్లాడడం, తక్కువ చేసి మాట్లాడడం వంటివి చేస్తూ ఉంటారు. ఈ మాటలు వారిని చాలా బాధ పెడతాయి అని మీరు గమనించారు. మీరు మీ భాగస్వామి కుటుంబం గురించి తక్కువ చేసి మాట్లాడితే భవిష్యత్తులో ఆమె లేదా అతడు కూడా అలానే చేసే అవకాశం ఉంటుంది. ఇది మీ బంధాన్ని ఖచ్చితంగా బలహీనపరుస్తుంది. మీరు మారరు అనే మాట భాగస్వామితో ఎప్పుడూ చెప్పకూడదు. కాలంతో పాటు మనుషులందరూ మారుతారు. మీరు మీ భాగస్వామిలో మార్పుల్ని గమనిస్తే వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారో వారికి తెలిసేలా సున్నితంగా చెప్పండి. అంతేకాని మాటి మాటికి మీరు మారరు అనడం వల్ల అతడు లేదా ఆమె తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ మాట మీ మధ్య ప్రేమను పెంచదు, ఖచ్చితంగా దూరాన్ని పెంచుతుంది అని నిపుణులు అంటున్నారు. తప్పుల్ని ఎత్తి చూపడం. ఏదైనా సంబంధంలో భాగస్వాములిద్దరూ తప్పులు చేస్తారు. అయితే ఈ తప్పుల్ని ఎత్తి చూపడం ఎంత మాత్రం మంచిది కాదు అంటున్నారు నిపుణులు. నువ్వది చేసావు, ఆ తప్పు నీ వల్లే జరిగింది అంటూ భాగస్వామిని ఎల్లప్పుడూ నిందించినట్లయితే అది ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ను పాడు చేస్తుంది. నన్ను వదిలేయండి. భార్యాభర్తల బంధంలో అప్పుడప్పుడు కోపతాపాలు సర్వసాధారణం. అంత మాత్రాన కోపం వచ్చినప్పుడు భాగస్వామితో నన్ను వదిలేయండి, మీకు నచ్చకపోతే విడాకులు ఇవ్వండి అనే మాటలు మాట్లాడకండి. ఈ మాటలు ఖచ్చితంగా మీ భాగస్వామిని బాధపడతాయి. ఇలాంటి మాటలు తరచుగా మీ మధ్య జరిగితే బంధం బలహీనపడే ప్రమాదం ఉంది. అందుకే ఇలాంటి మాటలు ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడకండి.